వెంకటేశ్వరరావు పి. ఏం చేస్తుంటారు? టైలరింగ్. టైలరింగ్ చేస్తుంటారు. ఓకే. మరి ఎట్లుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎట్లా సాగుతుంది ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉంది. 5 నెలలకే అయిపోద్ది, 5 సంవత్సరాలు ఇంకా పరిపాలన చేయాలి కదా. ఈలోగా జరుగుతాయో లేవు ముందు ఆలోచించుకోవాలి. అంతట్లోనే కంగారు పడిపోతే ఎలాగొస్తుందో అది. అందుకని పథకాలు ఏమి ఇస్తలేవని అప్పుడే కంగారే. 5 నెలల్లో అయిపోతాయి అన్నీ. ఏ పథకం అయినా ప్రవేశపెట్టినా ఈలోగా అన్ని టైం కావాలి కదా వాళ్ళకి. ఇప్పుడు రాజ్యాంగం అంటే వాళ్ళు ఏమైనా ఇదేంటి సంచులతో పట్టుకొచ్చి మనకు పోషించడానికి, వాళ్ళకి కూడా అన్నీ సమకూరినప్పుడు వాళ్ళు చేస్తారు. ఇంకా ఒకటి లేడీస్కి ఏదో 1500 ఇస్తాను, 1500 ఆ పథకం ఇంకా అమలు పడలేదు. అలాగే ప్రతిదీ అవుతుంది. మనం కంగారు పడిపోతే కుదరదు కదా. 5 నెలలకి 5 సంవత్సరాలకి ఎంత ఉంది తేడా? 5 నెలలు వేరు, 5 సంవత్సరాలు వేరు. 4 సంవత్సరాలు 5 నెలలు ఇంకా ఉంది టైము. కంగారండి. అంటే కాదు, 4000 పెన్షన్ ఒక్కటే ఇస్తున్నారు, ఇంకేమి ఇస్తలేరని చెప్తున్నారు కదా. ఇష్టం లేదు అంటే ఇది వరకు తను ఇచ్చాడంటే అది వేరు. ఏది పిల్లలకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి అవన్నీ చేశాడు. ఏమో మనకి అబ్బాయి బాబు అడుగులే, నేను చెప్పకూడదా, నువ్వే చెప్పు. మందు పరిస్థితి ఏమంటారు? మందు బాబులకి పాపం ఎట్లుంది మందు బాబుల పరిస్థితి? మందు బాబులు అంటే ఆయన ముందు ప్రకటనలో చేసినట్టుగా లేదు. ఈరోజు ప్రకటనలో చేసినట్టుగా మందు లేదు. ఇప్పుడు ఇది అప్పుడు ఏం చెప్పాడు? ప్రకటనలో చెప్పింది మేము 99 రూపాయలకే మంచి క్వాలిటీ అమ్ముతామన్నారు. ఏముంది ఇప్పుడు మంచి క్వాలిటీ? ఏమీ లేదు. అప్పుడు అమ్మిన చేసాలు ఇలా తిరిగి వస్తున్నాయి. అందుకని బాబు ఎందుకంటే కొంతమందికి బాధపడే వాళ్ళు బాధపడతారు, సంతోషించే వాళ్ళు సంతోషిస్తారు. ఆడవాళ్ళకి మీరు కూడా 1500 అమలుపరి చేయాలనుకో వాళ్ళు సంతోషిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అన్నీ మంచిగా ఉన్నాయి అంటున్నారు కదా. అది వాళ్ళ యొక్క చేసుకునే విధానం బట్టి, కానీ మనం ఏం చేసేది ఏం కాదు. అది అతను చేశాడు, కొన్ని చేసిన దాని గురించి కాదు. ఇప్పుడప్పుడే కంగారు పడిపోవడం ఏంటి? ఇంకా వచ్చి 5 నెలలు అవ్వలేదు, 5 నెలలు అయిందో పోనీ ఇంకా 5 నెలలు ఉంది, 4 సంవత్సరాలు 5 నెలలు ఉంది కదా. అప్పటి వరకు కొంచెం ఆలోచించాలి కదా, ఏమవుతుందో ఏం లేదో చూద్దాం. అసలు అంతవరకు మనం కూడా వీక్షించాలి. ఎందుకంటే మనం కంగారు పడిపోకూడదు ప్రతిదానికి. అందుకని దాన్ని నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైతే ఎట్లా సాగుతుంది అంటారు? మరి ఇప్పటికైతే బాగానే చేసాడు ఇంతవరకు, పర్వాలేదు. అది మంచిగా ఉంది, మంచిగానే అనిపిస్తుంది. ఆయనకి ఈయనకి తేడా ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి? అది రాజ్యాంగం రాజకీయం గురించి నేను చెప్పలేను, అది వేరు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళకి ఏదో ఉంటాయి. కానీ ప్రజలకి సంతోషించి చేసాడు కాబట్టి బాగానే జరుగుతుంది. అది మంచిగా ఉంది.